నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు ఎంపీ జితేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖులను, అధికార అనాధికారులను కలిసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, జిల్లాలో సాధించిన ప్రగతిని ప్రజలకు ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని, ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఆడపడుచులకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 86,32,171 మంది మహిళలను ఈ ఉచిత రవాణా సౌకర్యానికి 30,68,00,000 రూపాయలు లబ్ధి చేకూరిందని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా 35 లక్షల నుండి 10 లక్షల రూపాయల వైద్య పరిమితిని పెంచడం వల్ల జోగులాంబ గద్వాల జిల్లాలో 3,830 మంది పేదలు చికిత్సలు పొందగలిగారని అన్నారు. నిరుపేదలైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తోందని, ఈ పథకం కింద 4,50,000 గృహాల నిర్మాణాలకు గాను ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుందని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమం చేపడుతోందని, దీనివల్ల జిల్లాలో 87,751 మందికి లబ్ధి చేకూరుతుందని, ఇప్పటి వరకు 48,683 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం జరిగిందని, దీనికి గాను ప్రభుత్వం 1,29,72,000 రూపాయలు సబ్సిడీ అందించబడుతోందని అన్నారు. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తుందని, జిల్లాలో ఇప్పటి వరకు 1,40,440 జీరో బిల్లులు జారీ చేయబడ్డాయని, మొత్తం 76,358 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 3,67,68,000 రూపాయలను సబ్సిడీ అందజేసిందని అన్నారు. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 41,638 మంది రైతన్నకు 318,83,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందని అన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తదనంతరం వివిధ ప్రభుత్వ శాఖలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన అధికారులతో కలిసి ప్రారంభించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగులకు ఎలక్ట్రానిక్ ట్రై సైకిల్స్ 3, ట్రై సైకిల్స్ 9 అందజేశారు. ఐడిఓసిలో పతాకావిష్కరణ గావించిన జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. అంతకుముందు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాగల్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదనపు కలెక్టర్ నరసింహారావు, శ్రీనివాసరావు, ఆర్డీఓ రామచందర్, ఏఓ అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
team, hit. Salman Khan, Bajo, just hit. Red team, hit. Red team, hit. श्रीमान सलमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। सलमान गार्ड विश्राम एक। सलमान गार्ड कंधे चेस्ट एक तीन एक सलमान गार्ड दाहिने मुड़ एक तीन एक चल చరితగల తల్లి నీరాజను పద పదాన నీ పిల్ల
సార్ టికెట్ చూడు సరే సార్ ఏ క్లాస్ సార్ 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 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ భాగంగా సైడ్ ఉండాలి ఇక్కడ నుంచి సైడ్ ఇవ్వండి కొద్దిగా సైడ్ 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 నమస్కారం నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు జీవించినట్టు
మరియు ఎంపీ గారు, స్థానిక మరియు శాసనసభ్యులు మరియు ప్రజాప్రతినిధులందరూ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమం దయచేసి అందరూ లేచి నిలబడాలి. బ్యాండ్తో చేతి కింది పోవా ఏం చేస్తాడు. భారత్ మాతా కీ జై. దయచేసి ముఖ్య అతిథి వర్యులను వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణ. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పంపనకు జన్మనిచ్చి పద్దెనకు పద్యమిచ్చి భీమ కవికి చనుబాల బీజాక్షరమైన తల్లి. బీజాక్షరమైన తల్లి, బీజాక్షరమైన తల్లి. అలువిగాద సప్తశతికి ఆయువులు దిననేల, ఆయువులో దిననేల, ఆయువులో దిననేల. బృహత్కథల తెలంగాణ కోటి లింగాల. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోత నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుపురం భీముడే నీ బిడ్డ. భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా సాహసాలు కొనియాడుతూ, సాహసాలు కొనియాడుతూ, సాహసాలు కొనియాడుతూ. ఊరూరా పాటలైన మీరసాపు వీరగాథ, వీరసాపు వీరగాథ, వీరసాపు వీరగాథ. అరదండు నడిపే పాలమూరు, అరదండు నడిపే పాలమూరు పండుగల సాయన్న. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన్ జావలీలు
గీతాలు వార జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర గీతాల జనజాతర గీతాల జనజాతర వేల కొలదిగా వీరులు నేల ఒరిగిపోతేనేమి నేల కొరిగిపోతేనేమి నేల కొరిగిపోతేనేమి తరుగనిది నీ త్యాగం అరువనిది సిరులు పండంగా పసిడి సిరులు పండంగా సుఖ ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై 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 జై తెలంగాణ జోహార్ తెలంగాణ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ సంస్కృతి సారథి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీదకి పెద్దలు గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథి వర్యులు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ మల్లు రవి గారు ఎంపీ నాగర్ కర్నూలు, అలాగే బిఎస్ కేశవ్ గారు చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ గద్వాల్ గారు వారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే టి శ్రీనివాసరావు గారు అడిషనల్ కలెక్టర్ గారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నరసింహరావు గారు అడిషనల్ కలెక్టర్ గారి వేదిక మీదకి సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు గౌరవ వందనాన్ని అందిస్తారు. పరేడ్ను వీక్షించడానికి గౌరవ ముఖ్య అతిథి వర్యుల్ని గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు మరియు గౌరవ పరేడ్ కమాండర్ గారు అలంకరించినటువంటి వాహనంలో పరేడ్ను వీక్షించడానికి వారిని తీసుకెళ్తున్నారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ పరేడ్ను వీక్షించడం. ముఖ్య అతిథి వర్యులు పరేడ్ను వీక్షించడానికి అలంకరించబడినటువంటి వాహనంలో ముందు కుర్చీల్లో అక్కడ నిలబడిన వారందరూ ముందు కుర్చీల్లో కూర్చోవలసిందిగా వారికి మనవి చేస్తున్నాం. ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటువంటి కార్యక్రమం గౌరవ వందనమనికి చక్కగా అందించారు. గౌరవ వందనాన్ని జిల్లా సాయుధ మరియు పోలీసు యంత్రాంగం వారు చాలా చక్కటి కార్యక్రమం. గౌరవ అతిథి వర్యులు పరేడ్ను నిష్క్రమించినంత వరకు పరేడ్ కమాండర్ గారు అనుమతి కోరుతున్నారు. గౌరవ ముఖ్య అతిథి వర్యులు చాలా చక్కటి కార్యక్రమం.
చేతులు కాళ్ళు. నాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ పరేడ్ కమాండర్ గా శ్రీ టి వెంకటేశ్వరయ్య గారు కుమార్ సంపదకు వారిని ఆహ్వానిద్దాం. భారత 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన స్వాతంత్ర సమరయోధులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీ గారు, ఇతర ప్రతినిధులు, అధికారులకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, జిల్లా ప్రజలకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పూజ్య బాపూజీ కలలు కన్న రోజు, ప్రతి పౌరుడు జాతీయ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా అంకితమయ్యే ఈరోజు స్వాతంత్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులు వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ 3 రంగుల జన్మమైన రోజు. ఈరోజు స్వాతంత్ర భారతదేశ 78వ ఏట అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంగా దేశభక్తుల త్యాగాలను, ధైర్యశక్తులను, సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావుల కళలను భారతదేశాన్ని నిర్మించడానికి మనమందరం కృషి చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందున్నాయి. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయమస్త హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇంద్రమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్కు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 86,32,171 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలు చికిత్స పొందగలిగారు. నిరుపేదలు ప్రతి ఒక్కరి సొంత ఇంటి నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తుంది. ఈ పథకం కింద ఈ ఒక్క సంవత్సరంలో 4,50,000 గృహాలు తలపెట్టారు. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు జరుగుతుంది. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై భారం పడకుండా సంకల్పంతో మహాలక్ష్మి పథకాన్ని కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకం కింద జోగులాంబ గద్వాల జిల్లాలో 87,751 మందికి లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు 48,683 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 1,29,72,000 రూపాయలు సబ్సిడీ అందించింది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 1,40,440 బిల్లులు జారీ చేయడం జరిగింది. మొత్తం 76,358 కుటుంబాలకు ఈ పథకంలో
లబ్ధిదారు చేకూర్చింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 3,67,69,000 రూపాయలను సబ్సిడీ అందజేసింది. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణము మాఫీ చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తము 41,638 మంది రైతులకు 318,83 రూపాయలతో రుణమాఫీ జరిగింది. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్కు, అదనపు కలెక్టర్కు, స్థానిక సంస్థ మరియు రెవెన్యూ వారికి జిల్లా అధికారులకు, శాంతి భద్రత నిర్వహించే అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ మరియు పోలీస్ యంత్రాంగానికి, జిల్లా ప్రజలకు, పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరొక్కసారి ఈ నడిగడ్డ బిడ్డలకందరికీ 78వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్న వివిధ రంగాల వారికి అందిస్తున్నటువంటి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అందుతున్న విధానాన్ని తమ యొక్క సందేశంలో మన ముందుకు విచ్చేస్తున్నారు. వారికి గట్టిగా చప్పట్ల ద్వారా మనం స్వాగతం పలుకుతాం. ముందుగా బాల్భవన్ చిన్నారులు, బాల్భవన్ వారు దేశభక్తి ప్రదర్శన అందించడానికి విచ్చేస్తున్నారు. వారు రావాలి. వారి తర్వాత కేజీబీ సార్ వేగంగా చేయాలి. నెక్స్ట్ వారు రెడీగా ఉండాలి. కేజీబీ ఉండవెళ్ళి వారు మీ సాంగ్ను కూడా ఇక్కడ చూసుకోవాలి. స్టార్ట్. తల్లిగా చూసే చూపొకటే ఊరి పాలిక శబరిమల
వీరికి చక్కటి తీర్చిదిద్దినటువంటి తొందరగా రావాలి. నెక్స్ట్ శ్రీ శారదా విద్యానికేతన్ వారు రెడీగా ఉండాలి. శ్రీ శారదా వాళ్ళు రెడీగా ఉండాలి, ఇక్కడికి వచ్చి ఉండాలి. పరాయి వాహనంపై కాలు చూపి కొమ్ములు బిగిరించిన కోడగిత్తం లాంటి అమరవీరులను తలుచుకుంటూ రెండు రకాలైనటువంటి విషయాలు మనకు అక్కడ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు. ఒకవైపు డ్యాన్స్ చేస్తూనే మరోవైపు పిరమిడ్స్ వేస్తూ అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి सूर्य बिछड़ता है क्या कभी बिन बाती दीपक जलता है क्या कभी अंबर से सूर्य बिछड़ता है क्या कभी बिन बाती दीपक जलता है कैसी है अनहोनी छोड़ गया
లలిత సుగుణ జాల తెలుగు బాల ప్రకృతిని రక్షించండి చెట్లను తర్వాత మార్షల్ ఆర్ట్స్ వారు రెడీగా ఉండాలి సార్. ఆ తర్వాత ప్రగతి విద్యాలయం వారు రెడీగా ఉండాలి. ఆ తర్వాత Thank you.
ఏపీ గద్వాల్ చిన్నారులకు చక్కటి సందేశాన్ని అందించేటువంటి ప్రదర్శనలు వారు మన ముందు ప్రదర్శించారు. పచ్చని చెట్టురా అని ఇది పాలుగారి మనసు నాదిరా అని అంటూ వారు ముందుకు వచ్చేసి మనం ఆ తర్వాత పంజాబీ ట్రెడిషనల్ సాంగ్ చేయడానికి బాల్ భవన్ వారు ఆ పాటతో వారు రెడీగా ఉండాలి. చూడండి చిన్నారులందరినీ శరీరాన్ని బిల్లులాగించేటువంటి సాధన చేయించేటువంటి క్రమం ఇది. శరీరంలోని శక్తినంతటిని ఒక దగ్గరికి కేంద్రీకృతం చేసి తామనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి ద్వారా వారు ఏదైతే లక్ష్యాన్ని చేస్తున్నారో అలాంటి మార్షల్ ఆర్ట్స్ మనం ప్రదర్శిస్తున్నారు. టైక్వాండో శ్రీహరి మాస్టర్ శ్రీనివాస్. విద్య అనేక రకాలుగా నేర్చుకుంటూ ఉంటాం. అలాంటిది మార్షల్ ఆర్ట్స్ ఒకటి. మనకి ఏ రకంగా అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఏ రకంగా ఉంటాయి, ఇక్కడ కూడా బెల్ట్స్ మాస్టర్ గారు చెప్పేటువంటి విధంగా ఒకసారి చూడండి గట్టిగా. చురుకుదనం వారి లోపల పెరగడానికి ఇది సహాయపడుతుంది. ఇలాంటివి చూడండి. ఇక్కడ లింగ భేదం అనేది ఏమీ లేదు. ఆడవారు మగవారు అనేటువంటి ఆ భేదం ఏమాత్రం లేదు. చూడండి యాక్టివ్నెస్ ఒక్కొక్క స్థాయి లోపల ఒక్కొక్క రకంగా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. ఈ రకమైనటువంటి చిన్నారులకు చిన్నతనం నుంచే వీటిని అలవాటు చేయడం వల్ల చక్కటి భారతీయ పౌరుల్ని మనం తయారు చేసిన వారం అవుతాం. విద్యతో పాటు ఇలాంటి కరిక్యులర్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. చూడండి కట్టోగిరి, ఉసులో కట్టోగిరి అని ముందుగా వచ్చేయడం, మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ రావడం అనేటువంటిది ఎప్పుడప్పుడు వారి కాషన్ ఇస్తూ వారి లోపల ఉత్తేజాన్ని నింపేటువంటి మాస్టర్స్ క్షణక్షణం వారిని ఉత్తేజపరుస్తూనే ఉంటారు. ఇందులో విషయం ఏంటంటే ముందుగా రన్నింగ్ చేయిస్తారు. అప్పటికే బాగా అలసిపోయి ఉంటారు. అప్పుడు మొదలు పెడతారు అసలైనటువంటి శిక్షణ అనేది. రన్నింగ్ చేసేసి బాగా అలసిపోయిన శరీరంతో వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ శరీరం చాలా దృఢత్వాన్ని పొందుతుంది. దేన్నైనా సాధించడానికి అది ఉపయోగపడుతుంది. అప్పుడు వారు చేసేటువంటి శిక్షణ అసలైనటువంటి శిక్షణ. చేసేది ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ వాటిని ప్రదర్శించకూడదు. ఆత్మరక్షణకు మాత్రమే వాటిని ప్రదర్శించాలనేటువంటిది ప్రాథమిక సూత్రం వారిది. అది అక్కడ ఉన్నటువంటిది. ముందుగా వచ్చినప్పుడు ఎలాంటిది, వెనక నలువైపులా 360 డిగ్రీస్ 360 డిగ్రీల్లో ఎలాంటి దాడి జరిగినా వారిని వారు సంరక్షించుకునే విధంగా చేసేటువంటి ప్రక్రియలో కర్రసాము దాంట్లో భాగంగా ఉన్నటువంటిది. ఈ కర్రసాము కుడి చేయి, ఎడమ చేయి, రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ ఏ హ్యాండ్తోనైనా కూడా ఎనీ టైం ఎనీ ప్లేస్ అన్నట్టుగా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి వారు సన్నద్ధంగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నేర్చుకోవడం వల్ల విద్యార్థుల లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తాము దేన్నైనా సాధించగలం, ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలం అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళ లోపల ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల, యోగా, ధ్యానం ఇలాంటివి చేయడం వల్ల వారు సాధించుకోగలుగుతారు.
అన్న ఎన్నుకుండే కొద్దిగా రికార్డింగ్ అవుతుంది. కరసాము ప్రదర్శన మన ముందు చిన్నారులు అందిస్తున్నారు. చాలా కాలంగా గద్వాల్ పట్టణంలో ఈ సైక్లాండ్ మార్షల్ ఆర్ట్స్ ను మాస్టర్ శ్రీహరి గారి నేతృత్వంలో వారు అందజేస్తున్నారు. Right. ఇది ఏకధాటిగా చేసేటువంటి విన్యాసం. నెక్స్ట్ ప్రగతి విద్యాలయం వారు రెడీగా ఉండాలి. సమర్థవంతమైన తేజం ఉన్నటువంటి పౌరుల్ని మనం మన దేశానికి అందించేటువంటి క్రమంలో ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ధన్యవాదాలు సార్. చక్కటి మార్షల్ ఆర్ట్స్ ని అక్కడ చూస్తున్నారా, వారు కొట్టేటువంటి ప్రతి పంచు ఒకటే దగ్గరకు వెళ్తుంది. వారు కొట్టేటువంటి లక్ష్యం కుడి చేయనా ఎడమ చేయనా ఒకటే దగ్గర కొట్టే విధంగా వారు శిక్షణ ఇస్తారు. ధన్యవాదాలు అందరికీ. ఓకే, అక్కడ చూడండి, అక్కడ పోరాటం చేసినటువంటి ఆ నాయకులే, దేశ నాయకులే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా తమ యొక్క ఆ వేషధారణ అక్కడ ఉన్నది. ఆ పాటలో తమ దేశభక్తిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఒకే పాటలో వారు అందించే విధంగా చిన్నారులు అమ్మవారి బోనాలు
చక్కగా వారు చేశారు. ఈ పాటలు అనేవి మనిషి ప్రశాంతంగా ఉన్న సాంగ్ అందించడానికి మన ముందుకు చేస్తున్న బాలభవన్ రావాలి సార్. ప్రగతి విద్యాలయం చిన్నారులు అందించినటువంటి చక్కటి కార్యక్రమం సార్. వారందరికీ చక్కగా తీర్చిదిద్దిన
బాల్భవన్ చిన్నారులకు గట్టిగా చప్పట్ల ద్వారా మన అభినందన తెలియజేద్దాం. బాల్భవన్ది గొప్ప చరిత్ర ఏ సాంగ్నైనా కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన స్థానికంగానే కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తెలియజేస్తున్నాం. తర్వాత గట్టిగా చప్పట్ల ద్వారా ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అందించినటువంటి బాల్భవన్ వారికి, కేజీబీవి ఉండవెల్లి వారికి, ముందుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డివిజన్ ఆఫీసర్స్, తర్వాత కలెక్టరేట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ వారికి ఆ ప్రశంసా పత్రాలను అందించవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. సార్ ముందుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విషయానికి వస్తే శ్రీ టి శ్రీనివాసరావు గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు, జేఎల్ఐపి జోగులాంబ గద్వాల్ వారు, తర్వాత శ్రీ పి రామచంద్ర గారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు, శ్రీ పి రామచంద్ర గారు, రెవెన్యూ ఆర్డీఓ గారు గద్వాల్, తర్వాత శ్రీ గోవింద్ నాయక్ సార్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్, గోవింద్ నాయక్ సార్, తర్వాత లక్ష్మణ్ సార్, సిపిఓ గారు, లక్ష్మణ్ గారు సిపిఓ గారు, తర్వాత శ్రీ పురేందర్ గారు, డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ పురేందర్ సార్, అమ్మవారి ఆలయాల ఈఓ గారు వారు, డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్గా పురేందర్ గారు, తర్వాత రమేష్ బాబు సార్, ఈడీఎస్సీ కార్పొరేషన్, పురేందర్ సార్ అభినందనలు. సార్ ఇటువైపుగా తీసుకుని అటువైపుగా వెళ్ళిపోవాలి సార్ మీదికేమో. శ్రీ రమేష్ బాబు గారు, ఈడీఎస్సీ కార్పొరేషన్, తర్వాత కలెక్టరేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ శ్రీ వెంకటేష్ గారు, సీనియర్ అసిస్టెంట్ డి సెక్షన్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ శివా మసరత్ మేడం, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు శ్రీమతి ఎన్ జ్యోతి తహసీల్దార్ ఐజా గారు, శ్రీమతి ఆర్ మంజుల గారు తహసీల్దార్ అలంపూర్ గారు, జ్యోతి మేడం గారు తహసీల్దార్ ఐజా, జుబేర్ ఫహీద్దీన్ సార్ తహసీల్దార్, ఆంజనేయులు గారు, తర్వాత ఝాన్సీ రాణి గారు, ఝాన్సీ రాణి మేడం, తర్వాత టి అశోక్ గారు, అశోక్ సార్, ఎన్ భీమసేన్ రావు గారు, తర్వాత పి నరేష్ కుమార్ గారు, తర్వాత ప్రశాంత్ గౌడ్ గారు, శ్రీ భరత్ గారు, మేడం ఝాన్సీ రాణి గారు, తర్వాత టి అశోక్ కుమార్ గారు, తర్వాత పి నరేష్ కుమార్ గారు, తర్వాత పి ప్రశాంత్ గౌడ్ గారు, శ్రీ భరత్ గారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సార్. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నరేష్ కుమార్ గారు, తర్వాత ప్రశాంత్ గౌడ్ గారు, భరత్ సార్, వారి తర్వాత ఎం శ్యామల, తర్వాత ఏ అరుణ గారు, చంద్రకాంత్ గారు, వి వెంకటేష్ గారు, బిటికేపిఎస్ సార్, ఎస్ఐపి మానవపాట్ సార్, తర్వాత వి రజిత మేడం ఎస్ఐ గారు, డిసిఆర్బి, శైలజ గారు డబ్ల్యూఎస్ఐ భరోసా సార్, బి చంద్రకాంత్ గారు, నాగమణి గారు డబ్ల్యూఎస్ఐ, ఏ అరుణ గారు భరోసా, చంద్రకాంత్ గారు, మస్తాన్ సార్, చంద్రయ్య గారు, మేడం నాగమణి గారు సీనియర్ అసిస్టెంట్ గారు డిపిఓ, తర్వాత రంజిత్ కుమార్ గారు హెడ్ కానిస్టేబుల్ సివిల్ కేటీ రెడ్డి,
తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సార్ శ్రీమతి సిహెచ్ సీతాలక్ష్మి గారు, సంగీత సార్.